నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్పై ట్యాప్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం 13 ఆగస్టు 2026 గురువారం నాటి 12 రాసుల రాశి ఫలితాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మీ రాశి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ప్రేమ, ఆరోగ్య విషయంలో ఎలా ఉండబోతుంది, ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ప్రతి రాశి వారికి ఈరోజు చేయాల్సిన చిన్న పరిహారం ఏమిటి అన్న విషయాలు ఈ వీడియోలో చివరి వరకు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగం గురించి చిన్న సమాచారం. 13 ఆగస్టు 2026 గురువారం, శ్రావణ మాసం, శుక్లపక్ష పాడ్యమి, ఉదయం 6:06 తర్వాత మఖా నక్షత్రం కొనసాగుతుంది. పంచాంగ లెక్కల ప్రకారం రాహుకాలం మధ్యాహ్న సమయంలో ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన కొత్త పనులు ప్రారంభించే ముందు మీ ప్రాంతానికి సంబంధించి స్థానిక పంచాంగ సమయాలను ఒకసారి పరిశీలించడం మంచిది. అయితే ఇప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఒక పని విషయంలో ముందుకు వేసే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి బాధ్యతలు పెరగవచ్చు. మొదట పని ఒత్తిడి అనిపించినా మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తే మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా భాగస్వాములతో మాట్లాడి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో మాట మీద మాత్రమే ఆధారపడకుండా రికార్డులు ఉంచుకోవడం మంచిది. కుటుంబ విషయాలలో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రశాంతంగా స్పందిస్తే సమస్య పెద్దది కాకుండా ఉంటుంది. ప్రేమ విషయాలలో మీ మనసులో ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం మంచిది. ఈరోజు మేషరాశి వారికి పరిహారం: ఉదయం లేదా సాయంత్రం హనుమంతుడిని స్మరించి ఓం హనుమతే నమః అని 11 సార్లు జపించండి. అంతా మంచి జరుగుతుంది. వృషభ రాశి ఫలితం. ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబం, ఆర్థిక విషయాలు ముఖ్యంగా మారుతాయి. ఉద్యోగంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు వచ్చినా భయపడకుండా స్వీకరించడం మీ సహనం ఈరోజు మీకు బలంగా పనిచేస్తుంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల నుంచి మంచి స్పందన రావచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు పరిశీలించడం అవసరం. ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా ఇంటి అవసరాలకు లేదా కుటుంబ సభ్యుల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. కుటుంబంలో పెద్దవారి సలహా మీకు ఉపయోగపడుతుంది. ఆరోగ్య విషయంలో నిద్ర, ఆహారం పట్ల శ్రద్ధ పెట్టండి. ఈరోజు మీకు చిన్న పరిహారం: ఈరోజు ఒక గోవుకు లేదా అవసరంలో ఉన్న వారికి సాధ్యమైనంత మేర ఆహారం ఇవ్వండి. మిథున రాశి ఫలితం. మిథున రాశి వారికి ఈరోజు కమ్యూనికేషన్ చాలా కీలకం. మీ మాటల వల్ల ఒక సమస్య పరిష్కారం కావచ్చు. అదే సమయంలో ఆలోచించకుండా మాట్లాడితే చిన్న సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త సమాచారం లేదా కొత్త ప్రాజెక్టు రావచ్చు. మీ ప్రతిభను చూపించడానికి ఇది మంచి అవకాశం. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయితే ప్రతి కొత్త పరిచయాన్ని వెంటనే నమ్మకుండా కొంత సమయం తీసుకోవడం మంచిది. డబ్బు విషయంలో చిన్న చిన్న ఖర్చులు కలిపి ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అవసరం లేని కొనుగోళ్లు తగ్గించండి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెంచుకోవడానికి మంచి రోజు. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు విష్ణుమూర్తిని స్మరించి ఓం నమో నారాయణాయ అని 11 సార్లు జపించండి. అంతా మంచి జరుగుతుంది. కర్కాటక రాశి ఫలితం. కర్కాటక రాశి వారికి ఈరోజు భావోద్వేగాలు కొంత ఎక్కువగా ఉండవచ్చు. ఇంట్లో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి రావచ్చు. కానీ ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో మీపై బాధ్యత పెరుగుతుంది. మీరు ఓపికగా పని చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు
షరతులను జాగ్రత్తగా చదవాలి. ఆర్థికంగా పరిస్థితి సాధారణంగా ఉంటుంది. గతంలో చేసిన ఖర్చుల గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురికాకండి. దాంపత్య జీవితంలో భాగస్వామితో ప్రేమగా మాట్లాడడం మంచిది. కోపంలో మాట్లాడే మాటలను నియంత్రించండి. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు శివుడికి నీటితో అభిషేకం చేసి ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ముందుండి ఒక పని నడిపించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ నాయకత్వం లక్షణాలను ఇతరులు గుర్తించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు వస్తాయి. అయితే ఆ ఆలోచనను అమలు చేయటానికి ముందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆర్థికంగా మంచి అవకాశాలు కనిపించినా అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో తొందరపడకండి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే మీ నిర్ణయాలు ఇతరులపై బలవంతంగా రుద్దకుండా వారి అభిప్రాయాన్ని కూడా వినండి. ప్రేమ విషయంలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు ఉదయం సూర్యుడికి నీటితో సమర్పించి ఓం సూర్యనారాయణ నమః అని 11 సార్లు జపించండి. కన్యా రాశి ఫలితం. కన్యా రాశి వారికి ఈరోజు పనులను సక్రమంగా పూర్తి చేసే రోజు. మీరు ప్లాన్ చేసుకున్న పనులలో కొన్ని పూర్తి అవుతాయి. ఉద్యోగంలో పెండింగ్లో ఉన్న పని ముందుకు కదులుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి పరిచయాల ద్వారా సమాచారం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లెక్కల పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు కూడా తర్వాత ఇబ్బంది కలిగించవచ్చు. ఆర్థికంగా పొదుపుపై దృష్టి పెట్టండి. ఈరోజు వచ్చిన డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేయడం మంచిది. ఆరోగ్య విషయంలో జీర్ణక్రియ, ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టండి. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు పచ్చని పెసలు దానం చేయడం లేదా అవసరంలో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం శుభప్రదంగా భావించవచ్చు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి సంబంధాలు మరియు భాగస్వామ్యాలు ఈరోజు ప్రధానంగా ఉంటాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఒంటరిగా అన్ని పనులు చేయడానికి ప్రయత్నించకుండా అవసరమైనప్పుడు సహాయం తీసుకోండి. వ్యాపారంలో భాగస్వామ్యంగా చేసే పనులలో మంచి ఫలితాలు రావచ్చు, కానీ ఒప్పందాలను స్పష్టంగా ఉంచండి. ఆర్థికంగా స్థిరత్వం కనిపించిన అందమైన వస్తువులు లేదా అవసరం లేని వస్తువులపై ఖర్చు పెరగకుండా చూసుకోండి. కుటుంబంలో ఒక చిన్న అపార్థం ఏర్పడితే వెంటనే మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది. ప్రేమలో ఉన్న వారికి మంచి సమయం. మీ భాగస్వామితో కొంత సమయం గడపండి. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు అమ్మవారిని స్మరించి ఒక దీపం వెలిగించి ప్రార్థించండి. అంతా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి ఫలితం. వృశ్చిక రాశి వారికి ఈరోజు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రావచ్చు. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు దాన్ని అధిగమించగలరు. ముఖ్యంగా ఇతరుల మాటలకు వెంటనే స్పందించకుండా ముందుకు పరిస్థితిని అర్థం చేసుకోండి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు, అయితే రిస్క్ ఉన్న నిర్ణయాలలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థికంగా గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉండవచ్చు. కుటుంబంలో మీపై ఒక బాధ్యత పడవచ్చు, దాన్ని తప్పించుకోవడం కంటే బాధ్యతగా పూర్తి చేయడం మంచిది. ఆరోగ్య విషయంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించి ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని 11 సార్లు జపించండి. ఇది శుభప్రదం. ధనుసు రాశి ఫలితం. ధనుసు రాశి వారికి ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త ఆలోచనలు చేయడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగంలో మీకు కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం రావచ్చు. దూర ప్రయాణాలు లేదా ఇతర ప్రాంతాలతో సంబంధం ఉన్న పనులు కూడా ముందుకు కదలవచ్చు. వ్యాపారస్తులు కొత్త మార్కెట్ లేదా కొత్త కస్టమర్ల గురించి ఆలోచించవచ్చు. ఆర్థికంగా పరిస్థితి సాధారణంగా ఉంటుంది, అయితే ప్రయాణాలు లేదా వ్యక్తిగత అవసరాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులకు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి.
కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు మంచి కలిగించవచ్చు. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు దక్షిణామూర్తి లేదా గురువును స్మరించి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. ఇది శుభప్రదం. మకర రాశి ఫలితం. మకర రాశి వారికి ఈరోజు బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫలితాలు కూడా లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీరు చేస్తున్న కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా నిరుత్సాహపడకండి. నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్ళండి. వ్యాపారస్తులు పాత బాకీలు, లావాదేవీలను ఒకసారి పరిశీలించుకోవాలి. ఆర్థికంగా ఖర్చులు పెరగవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం డబ్బు వెచ్చించాల్సి రావచ్చు. దాంపత్య జీవితంలో భాగస్వామి మాట వినడం చాలా ముఖ్యం. ఈరోజు కోపం కంటే ఓర్పు మీకు ఎక్కువగా ప్రయోజనం ఇస్తుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిదేవునిని ప్రార్థించి సాధ్యమైన అవసరంతో ఉన్నవారికి సహాయం చేయండి. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు మార్పులు అనుకూలంగా స్పందించాల్సిన రోజు. ఉద్యోగంలో కొత్త విధానం లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట కొంత ఇబ్బందిగా అనిపించిన తర్వాత అదే మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులకు పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు అప్పు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి. కుటుంబంలో మీ సహాయం ఒకరికి అవసరం కావచ్చు. వీలైనంత వరకు సహాయం చేయండి. ప్రేమ విషయంలో అనవసర అనుమానాలను దూరంగా ఉండండి. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు ఒక పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి వ్యక్తిగతంగా మీకు సాధ్యమైనంత సహాయం చేయండి. ఇది శుభప్రదం. మీనరాశి ఫలితం. ఈరోజు మీనరాశి వారికి మీ ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు దానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. ముందుగా పూర్తి సమాచారం సేకరించండి. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ అనవసర ఖర్చులను తగ్గించండి. కుటుంబంలో ఆప్యాయత పెరుగుతుంది. దూరంగా ఉన్న వ్యక్తి నుంచి మంచి సమాచారం రావచ్చు. ఆరోగ్య విషయంలో మనశ్శాంతి చాలా ముఖ్యం. ధ్యానం లేదా కొత్త సమయం ప్రశాంతంగా గడపండి, మంచిది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువును స్మరించి ఓం నమో నారాయణాయ నమః అని 11 సార్లు జపించండి. ఇది మీకు శుభప్రదం. ఈరోజు ఏ రాశి వారికైనా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి: రాశి ఫలాలు సాధారణంగా జ్యోతిష్య సూచనలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలో జన్మ సమయం, జన్మస్థలం, లగ్న, నక్షత్రం, గ్రహస్థితులు వంటి అనేక అంశాల పరిశీలించినప్పుడే వ్యక్తిగత ఫలితాలు వివరంగా చెప్పగలుగుతారు. ఈరోజు మీ రాశి ఫలంలో మంచి విషయం ఉంటే సానుకూలంగా తీసుకోండి. ఏదైనా జాగ్రత్త సూచన ఉంటే భయపడకుండా దాన్ని ఒక మంచి ముందస్తు సూచనగా తీసుకొని జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ రాశి ఏదో కామెంట్ చెప్పండి. ఇలాంటి రోజువారీ రాశి ఫలాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. జై శ్రీమన్నారాయణ.